హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీ 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 అంబాత్రయ క్షేత్రంకు వచ్చాము. భారతదేశంలోని తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ తాలూకాలోని బిజ్వర్ గ్రామంలో ఉన్న శ్రీ 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 అంబత్రయ క్షేత్రం సనాతన ధర్మ సూత్రాలలో లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయం శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మార్గదర్శకత్వంలో స్థాపించబడిన పవిత్ర స్థలం. ఆయన వీటిని నొక్కి చెప్పారు: ఓ సత్యాన్ని అన్వేషించడం సత్యం, ఓ ధర్మానికి కట్టుబడి ఉండటం ధర్మం, మరియు ఓ విముక్తిని సాధించడం మోక్షం. స్వామీజీ బోధనలు ఈ శాశ్వత సూత్రాలతో సమన్వయం చేసుకోవడం ద్వారా వ్యక్తులను వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దైవిక ప్రాతినిధ్యం. ఆలయం అంబత్రయ ఆరాధనను కలిగి ఉంది. దీనిని సూచిస్తుంది. ఓ త్రీ శక్తి. దైవిక శక్తి యొక్క మూడు రూపాలు: సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం. ఓ విశ్వాన్ని సమతుల్యం చేసే దైవిక స్త్రీ శక్తి, శక్తి కలయిక. భక్తులు శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఆశీర్వాదాలను కోరుతూ ఆలయానికి వస్తారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈ ఆలయం సాంప్రదాయ విలువలు, ఆచారాలు మరియు ఆచారాలను ప్రోత్సహించడానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఆలయంలో జరుపుకునే పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలు సమాజాన్ని ఒకచోట చేర్చి ఐక్యతను మరియు ఉమ్మడి భక్తిని పెంపొందిస్తాయి. వైద్యం మరియు ఆశీర్వాదాలు. భక్తులు తరచుగా ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం మరియు స్వస్థతను నివేదిస్తారు. ప్రార్థనలు మరియు ఆచారాలు అడ్డంకులను తొలగిస్తాయని, కోరికలను తీరుస్తాయని మరియు కష్ట సమయాల్లో ఓదార్పునిస్తాయని నమ్ముతారు. సంఘం మరియు ధర్మం. ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రసంగం, ధ్యానం మరియు యోగాకు కేంద్రంగా పనిచేస్తుంది. వ్యక్తులు వారి అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇది ధార్మిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో కీలకమైన అంశంగా మానవాళికి సేవను నొక్కి చెబుతుంది. నిర్మాణ మరియు భౌగోళిక ప్రాముఖ్యత. ప్రకృతి మధ్య ఆలయం యొక్క ప్రశాంతమైన స్థానం భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని పెంచుతుంది. దీని రూపకల్పన సాంప్రదాయ ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఈ ప్రాంతం యొక్క పురాతన వారసత్వాన్ని సూచిస్తుంది. శ్రీ 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 అంబత్రయ క్షేత్రం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, సమగ్ర ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వృద్ధికి కేంద్రం. దైవిక శక్తిని అనుభవించడానికి, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందడానికి మరియు ధర్మ సూత్రాలలో మరియు సార్వత్రిక సత్యంలో మునిగిపోవడానికి భక్తులు ఇక్కడకు వస్తారు. శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గౌరవనీయులైన ఆధ్యాత్మిక నాయకుడు మరియు భారతదేశంలోని తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ తాలూకాలోని బిజ్వార్లో ఉన్న శ్రీ 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 అంబత్రయ క్షేత్రం స్థాపకుడు. 1882 నాటి ఇండియన్ ట్రస్ట్ చట్టం కింద 2011లో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీ 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 అంబత్రయ క్షేత్రం ట్రస్ట్ గా పనిచేస్తుంది. స్వామీజీ బోధనలు సత్యాన్ని అన్వేషించడం, ధర్మం పాటించడం మరియు మోక్షం, విముక్తి సాధించడంపై దృష్టి పెడతాయి. ఈ సూత్రాలకు అనుగుణంగా ఉండే ఆధ్యాత్మిక ప్రయాణంలో వ్యక్తులకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన అంకితభావంతో ఉన్నారు. వివిధ ఇంటర్వ్యూలు మరియు ప్రసంగాల ద్వారా స్వామీజీ ఆధ్యాత్మికత, ఆలయ సంప్రదాయాలు మరియు దైవిక స్త్రీత్వం యొక్క ప్రాముఖ్యతపై తన అంతర్దృష్టులను పంచుకుంటారు. ఆయన బోధనలు చాలా మందితో ప్రతిధ్వనిస్తాయి, ఆధ్యాత్మిక విలువలు మరియు అవగాహనలో పాతుకుపోయిన జీవితాన్ని గడపడంపై మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. స్వామీజీ బోధనలు మరియు ఆలయం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ప్రసంగాలు, ఇంటర్వ్యూలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో సహా వనరుల సంపదను అందిస్తుంది. అదనంగా, స్వామీజీతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మరియు ఆలయ స్థాపన గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధి మరియు సమాజ సేవ పట్ల తన అచంచలమైన నిబద్ధత ద్వారా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ భక్తులను వారి ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రేరేపించి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్వే వెంబడి సౌకర్యవంతంగా ఉన్న సమీపంలోని నారాయణపేట పట్టణంలో వసతి ఎంపికలు. పట్టణంలో హోటళ్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఆలయానికి ప్రయాణించడానికి ఆటోలు, బస్సులు మరియు టాక్సీలు వంటి వివిధ రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పరిమిత వసతి కూడా అందుబాటులో ఉంది. ఆలయంలో బస చేయడానికి ఆసక్తి ఉన్నవారు వివరాల కోసం ఆలయ పరిపాలనను సంప్రదించాలని అభ్యర్థించారు. భక్తుడి మద్దతుతో మెరుగైన సౌకర్యాలతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. కొత్త నిర్మాణంలో సాధకులు మరియు స్వచ్ఛంద సేవకుల కోసం చిన్న గదులు,
అలాగే కుటుంబాలకు పెద్ద గదులు ఉంటాయి. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం. మార్గం 1 NH44 ద్వారా. NH44లో మెహబూబ్ నగర్ వైపు ప్రారంభించండి. జడ్చర్ల వద్ద మక్తల్ వైపు తీసుకోండి. మక్తల్ చేరుకోవడానికి ఈ రహదారిలో కొనసాగండి. మక్తల్ నుండి బిజ్వర్ గ్రామానికి స్థానిక సూచనలను అనుసరించండి. మార్గం 2 NH167 ద్వారా. మెహబూబ్ నగర్ వైపు NH167లో ప్రారంభించండి. నారాయణపేటకు వెళ్ళండి. నారాయణపేట నుండి మక్తల్ వైపు వెళ్లి ఆపై బిజ్వర్ గ్రామానికి వెళ్ళండి. ప్రజా రవాణా ద్వారా హైదరాబాద్ నుండి మక్తల్ లేదా నారాయణపేటకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టణాల నుండి బిజ్వర్ గ్రామానికి చేరుకోవడానికి స్థానిక రవాణాను ఉపయోగించవచ్చు. బెంగళూరు నుండి రోడ్డు మార్గం. అనంతపురం వైపు NH44 తీసుకోండి. కర్నూలుకు NH44లో కొనసాగండి. కర్నూలు నుండి రాయచూరు వైపు వెళ్ళండి. రాయచూరు నుండి మక్తల్ వైపు వెళ్ళండి. ఆపై బిజ్వార్ గ్రామానికి వెళ్ళండి. 2. ప్రజా రవాణా ద్వారా బెంగళూరు నుండి రాయచూరుకు బస్సులు లేదా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రాయచూరు నుండి మక్తల్ ద్వారా బిజ్వార్ గ్రామానికి చేరుకోవడానికి స్థానిక రవాణాను ఉపయోగించవచ్చు. గమనిక: రోడ్డు పరిస్థితులు మరియు మార్గాలు కాలక్రమేణా మారవచ్చు. ప్రస్తుత దిశల కోసం తాజా మ్యాప్లను తనిఖీ చేయడం లేదా స్థానిక వనరులను సంప్రదించడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.